ఒక అతను దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు నాకు. నేను నా నెంబర్ పెట్టాను కదా నా ఛానల్లో. అక్క, నా భార్య అంటే నాకు అస్సలు ఇష్టంలే. మా అమ్మని బాగా చూసుకోదు. పిల్లలు ఎంతమంది అంటే 2 పిల్లలు కూడా 10th ఇంటర్ చదువుతున్నారంట. తనకు కూడా ఉంటాయి ఒక 50 ఏళ్ళు దాకా. నాకు వాట్సాప్లోనే ఫోన్ చేశాడు. తనకు ఎలా 50 ఏళ్ళు ఉంటాయంటే అంత వయసు ఉంటుందని తన ఫోటో చూసి కనుక్కున్నా. నాతో ఇష్టంగా ఉండదు అంటున్నాడు. నువ్వు యాడ్నో దుబాయ్లో ఏళ్ల తరబడి అక్కడ ఉంటే నీతో ఎట్లా ఇష్టంగా ఉంటుంది? ఫోన్లో ఇష్టంగా ఉంటుందా? అమ్మను బాగా చూసుకోదంటే ఇక్కడ బాగా చూసుకుంటుందో లేదో నువ్వు చూస్తున్నావు అన్న నుంచి వచ్చి. ఇష్టం లేని 2 బిడ్డలు ఎలాగనిందయ్యా? అది నేను ఆ మాట చెప్పినా. ఏమని? నువ్వు దూరంగా ఉంటే ఇష్టం కలగదు నాయన. మీ అమ్మ మీ నాయన కూడా నువ్వు ఆ నుంచి గద్దించి తిట్టి అరిచి మా అమ్మని చూడు మా నాయన చూడంటే చూడదు. నువ్వు దగ్గరుండి బొచ్చుగిచ్చుకోవాలి, ప్రేమించాలి. చిన్న బిడ్డ వల్ల నువ్వు ఆదరిస్తే తను కూడా నా భర్త ఇంత కష్టపడుతున్నాడు కదా, నా భర్త ఇంతగా నన్ను ఇష్టపడుతున్నాడు కదా, నేను కూడా తనకి ఇష్టమైన పనులు చేస్తే నన్ను ఇంకా ఇష్టపడతాడని ఆశ కలుగుద్ది ఆడదానికి. ఏమంటారు ఫ్రెండ్స్? రైటే కదా? నిజం చెప్తున్నా. అతను ఫోన్ చేశాడు దుబాయ్ నుంచి పోసి మా అమ్మను బాగా చూడదు, మా మీద ఇష్టంగా ఉండదు. నువ్వు యాన్నో ఉండి నీకు ఇష్టంగా చూడమంటే ఏం చూస్తుందయ్యా? నువ్వు దగ్గరుండి సంసారం చెయ్యి. అప్పుడు నీ మీద నీ వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. నువ్వు ఏళ్ళ తరబడి దుబాయ్లో ఉండి మా అమ్మని చూడు మా నాన్న చూడు అంటే అదే తన జీవితం. నీతో కూడా తన జీవితం. నువ్వు తన జీవితాన్ని పంచుకో. 2 బిడ్డలు ఇచ్చేసినా నేను పోయి దుబాయ్లో కూర్చున్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా, తను మాత్రం ఇంట్లో కూర్చొని అమ్మ నాన్న కాళ్ళు ఒత్తుతూ ఉండాలంటే కుదరదు ఈ కాలం. నువ్వు దగ్గరుండి చేయమంటే చేసేది గొప్ప. ఏమంటావు? నువ్వు దుబాయ్లో పర్ఫెక్ట్గా ఉండవని గ్యారెంటీ లేదు కదా. ఇన్నేళ్ళు నువ్వు పర్ఫెక్ట్గానే ఉండవా? ఏదో దాన్ని మొఖం చూడకన్నా ఉండవా? మరి ఇంటికాడ ఆడుతూ చూచే మాత్రం మీ అమ్మ మీ నాన్న కాపలా పెట్టిపోయావు. ఏమంటావు? తన పాలన సుఖం ఉంటే తను కూడా నీతో బాగుంటుంది. ముందు తనతో ఉండి చూడయ్యా అన్న. తను ఎందుకు ఇప్పుడు ఇష్టంగా ఉండదు నాతో అంటాడు. ఇష్టంగా ఉండాలి. నువ్వు ఉంటే కదా ఇష్టంగా ఉందో లేదో. ప్రేమ ఫోన్లో ఎలా మాట్లాడుతుంది? ప్రేమగా. ఎన్ని రోజులు మాట్లాడుతుంది? ప్రేమగా. ఎన్ని రోజులు మూట కట్టుకుంటుంది? ప్రేమ. దగ్గరుండి సంసారం చెయ్యి. 2 బిడ్డలను పుట్టించేసినా, నేను వెళ్ళిపోయినా, నేను ఎంజాయ్ చేస్తున్నా, అక్కడ డబ్బులు పంపిస్తున్నా, అదే లోకం అనుకుంటే కదా. డబ్బులో లోకం లేదు. 2 మనసులు కలిస్తే లోకం ఉంది. ఏమంటావు? అదే చెప్పా నీకు కూడా. నాకు ఫోన్ చేసి అడిగితే ఇలా అమ్మ నువ్వు మంచి మెసేజ్లు అందిస్తున్నావు కదా, దీనికి సొల్యూషన్ చెప్పు అంటే, ముందు నువ్వు ఇంటికి వచ్చి సంసారం చేసి సంపాదించుకుని చాలు. పిల్లలు పెద్దలు అయిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు నువ్వు సుఖపడతావు? ఇప్పుడు వచ్చి ఆమెను సుఖపెట్టు, నువ్వు సుఖపడు. అప్పుడు నీకు ఆనందం, తనకు ఆనందం. తన దగ్గరుండి ఏ పని చెప్పినా చేస్తుంది. నువ్వు ఎన్నో ఉండి అగ్రిమెంట్లు ఇచ్చి చేయదు. కోపమే వస్తుంది. నా జీవితం అంతా ఇంతేనా అని నాకైతే వస్తుంది కోపం. తప్పుగా అనుకోవద్దు. అది ఏ బిడ్డకైనా వస్తుంది అంటున్నా. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టారు.